మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుజగ్రహం వల్ల ఆకస్మిక ధనయోగాలు, ఆకస్మిక సంఘటనలు ఉంటాయా? ఉంటాయి. ఎందుకు? కాలపురుష కుండల చక్రానికి మేషరాశి అగ్నితత్వం, జలరాశి వృశ్చిక రాశి. అష్టమం అంటే ఆయుష్ స్థానం, ఆకస్మికంగా జరిగేవి. అట్లాగే రహస్య స్థానం, జలరాశి అంటే రహస్య రాశి. అలాగే ప్రతి లగ్నానికి అష్టమ రాశి రహస్య రాశి. అయితే ఇక్కడ వీరు మేషలగ్నంలో, ఈరోజు మేషలగ్నం జాతకస్తులు, అందుకే కుజుడి గురించి తీసుకున్నాను. జనవరి నెల 2015లో పుట్టినవారు. వీరు చిన్న వ్యక్తి. 15 అంటే 2025కి 10 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆర్ద్ర నక్షత్ర జాతకులు. వీరు 2029కి రాహు మహర్దశ అవుతుంది. ఎందుకంటే ఆరుద్ర నక్షత్రంతో పుట్టి ఉన్నారు. నక్షత్రాధిపతి దశ మొత్తం జీవితాన్నే రోల్ ప్లే చేస్తుంది. వీరు రాహువు 1, 2, 3, 4, 5, 6 షష్ఠ స్థానంలో ఉన్నారు. రాహు షష్ఠ స్థానంలో ఉండడం అనేది చాలా మంచిది, యోగవంతంగా ఉంటుంది. రాహు రాశ్యాధిపతి బుధుడు భూతత్వంలో స్థితి పొందారు వృషభ రాశిలో. మళ్ళీ రాహు నుంచి 1, 2, 3, 4, 5 పంచమం అయింది. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 5, 9 ఆస్పెక్ట్ వచ్చింది. రాహువు మంచి ఫలితాలను అందిస్తారు. కాకపోతే చంద్రుడు నక్షత్రంలో ఉన్నారు. కొంచెం ఈ పిల్లవాడు చిన్నపిల్లవాడు కదా, చిన్నపిల్లలు ఎలా ఉంటారండి, అట్లాగే ఉంటాడు. ప్రాబ్లం అయితే లేదు. ఇంకా రాహు మాత్రం లగ్నాధిపతిని కుజుడిని చూస్తూ ఉన్నారు. ఈ పిల్లవాడికి కొంచెం దుడుకుతనము, కోపము అనేది ఎక్కువ ఉంటుంది. ఆ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. కానీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే గురుగ్రహ దృష్టి ఉంది, లగ్నాధిపతి మీద గురుగ్రహ దృష్టి ఉంది. ఎట్ ఏ టైము శని భగవానుడి మీద కూడా గురుగ్రహ దృష్టి, పంచమ దృష్టి ఉంది. శని భగవాన్ ఎందుకు తీసుకోవడం జరిగిందంటే, లగ్నాధిపతి స్థితి పొందిన రాశ్యాధిపతి శని భగవానుడు. ఈయన లగ్నానికి అష్టమంలో ఉన్నారు. శని భగవానుడు అష్టమకారక అయిన అష్టమ స్థానంలో స్థితి పొందారు, స్వనక్షత్రంలో స్థితి పొందారు ఈయన. మరింకా ఇప్పుడు ఆకస్మిక ధనయోగాలకి వెళితే, ఈ అబ్బాయికి లగ్నాధిపతి కుజుడు ఉచ్చపట్టి స్వనక్షత్రంలో ఉన్నాడు. మరి కుజ మహాదశ అనేది చివరి అంకంలో చాలా పెద్ద వయసు అయిపోయాక వస్తుంది. చిన్నప్పుడైతే ఇంక కుజ మహాదశ వీరికి రాదు. అయితే కుజుడు ద్వితీయాధిపతితో కలిసి స్థితి పొంది ఉన్నారు. ఎవరికైనా సరే ఇది అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు చెప్పేది చివరి వరకు వినండి. ఎవరికైనా సరే మీ కుజుడు ధనాధిపతితో కానీ లాభాధిపతితో కానీ స్థితి పొంది ఉంటే లేదా పరస్పర వీక్షణ కలిగి ఉంటే, ఎవరి గ్రహాలను అయితే చూస్తున్నారో ఆ గ్రహ దశలో ఆకస్మిక ధనలాభాలు 100% కుజుడిస్తాడు. అట్లాగే సంఘటనలు అవి మంచివా చెడ్డవా అనే పాటికి వెళితే, ఇది కుజుడు స్థితి పొంది ఉన్న రాశ్యాధిపతి కానీ, లేదా ఆ ప్లేస్మెంట్ బాగోలేనప్పుడు మళ్ళీ ఆలోచించాల్సి వస్తుంది. అయితే కుజుడికి భూతత్వం మంచి ఇష్టమైన రాశి. అట్లాగే భూతత్వంలో ఉన్నారు. అట్లాగే ఈ రాశ్యాధిపతితో చూడబడుతూ ఉన్నారు. ఇది కూడా మంచిదే. మరి శని కుజుడిని చూస్తూ ఉన్నారు కదండి, ఇబ్బంది ఉంటుందా? ఇబ్బంది అనేపాటికి గురుడు కూడా ఎట్ ఏ టైం కుజుడిని చూస్తూ ఉన్నారు కాబట్టి ఇబ్బంది అయితే లేదు. అది గురుడు భాగ్యాధిపతి అయ్యారు. ఈ లగ్నానికి యోగకారకుడు గురుడు. ఇంకపోతే ఇక్కడ చూడండి, అష్టమాధిపతి లాభాధిపతి అయిన శని పరివర్తన చెంది ఉన్నారు కాబట్టి వీరికి పూర్వీకుల ఆస్తి సంప్రాప్తిస్తుంది. అట్లాగే వీరి ఉద్యోగం మంచి ఉద్యోగం చేస్తారు. వీరికి జీవితంలో ఆకస్మికంగా ధనయోగాలు అనేది మాత్రం 100% ఉంటాయి. ఆకస్మికం అనేప్పటికీ అది ఇన్సూరెన్స్ అవ్వచ్చు,
లేదా షేర్ మార్కెటింగ్స్ అవ్వచ్చు. ఎలాగైనా సరే అది, లేదా మీ పెద్దవారే మీకు తెలియకుండా మీకు రాసిపెట్టి ఉంచి పెద్దయ్యాక వీరికి సంప్రాప్తించొచ్చు. ప్రెజెంటు 2029 వరకు గురు మహాదశ. వీరికి చిన్న చదువంతా రాహు మహాదశలో అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేది గురు మహాదశ. గురు మహాదశ మంచి ఏజ్‌లో వస్తుంది. 20 సంవత్సరాలు ముందే వస్తుంది. గురుడు ఆ ఏజ్‌లో వస్తే మంచి ఫలితాలు అందిస్తారు. యోగకారకుడు. గురుడు వీరికి యోగకారకుడు. ఈయన ఉచ్చుపట్టి ఉన్నారు. అట్లాగే కుజుడు దిగ్బలం చెంది ఉన్నారు. ఏదైనా గ్రహాల దిగ్బలం చెంది ఉంటే అవి లగ్నానికి యోగకారకులైతేనే ఆ గ్రహం యొక్క ఫలితాలు అందుకోగలరు. మేషలగ్నం కాబట్టి లగ్నాధిపతి ఉచ్చు కాబట్టి దిగ్బలం పొంది ఉండి భాగ్యాధిపతితో చూడబడుతున్నారు కాబట్టి 100% యోగాలైతే ఉంది. అలాగే జీవితం మొత్తం రోల్ ప్లే చేస్తారని ఫస్టే చెప్పుకున్నాను. ఎవరు? రాహువు. రాహు మహర్దశలో ఉన్నారు కాబట్టి రాహువు కుజుడిని చూస్తూ ఉన్నారు. అంటే లగ్నాధిపతిని చూస్తున్నారు. ఇన్ని గ్రహాల వీక్షణ లగ్నాధిపతి, శని వీక్షణ, రాహు వీక్షణ, గురు వీక్షణ ఉంది. ముఖ్యంగా గురు వీక్షణ ఉంది. గురుడు ఈ లగ్నానికి యోగకారకుడు. అట్లాగే ఈ గ్రహాలన్నీ ఇలా పక్కన పెడితే చతుర్థ పంచమాధిపతులు ఇద్దరూ పరస్పర వీక్షణ పొంది ఉన్నారు. చతుర్థ పంచమాధిపతులు ఇద్దరు పరస్పర వీక్షణ ఉన్నారు. కానీ వీరికి రవి మహర్దశ కూడా చాలా పెద్ద అయ్యాక వస్తుంది. చిన్నప్పుడైతే రాదు. ఇలాంటి వారికి రవి మహర్దశ వస్తే యోగవంతంగా ఉంటుంది. ఎందుకు అంటే పంచమాధిపతి దశ అండి అది. అది చంద్రుడు చూస్తూ ఉన్నారు. చతుర్థాధిపతి చంద్రుడు, పంచమాధిపతి రవి కలిసి ఉంటే అది వేరే ఒక యోగము. లేదా ఇట్లా పరస్పర వీక్షణ ఉంటే ఇది కూడా ఒక మంచి యోగం. వీరికి మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. చతుర్థం అంటే భూమి, భవన, వాహనాలు. పంచము అంటే జ్ఞానము, మన పూర్వపుణ్యము. ఈ రెండు ఉంటాయి. ఈ రెండు పరస్పర వీక్షణ కాబట్టి ఇది ఒక మంచి యోగము. అట్లాగే కుజగ్రహం వల్ల మాత్రం వీరికి మంచి ఆకస్మిక ధనయోగాలు అయితే ఉంటాయి. ఎప్పుడు గురు మహర్దశలో ఉంటాయి. ఎందుకు? కుజుడు ధనాధిపతి కలిసి ఉన్నారు. గురు మహర్దశ చూస్తుంది. గురుడు చూస్తున్నారు. గురుడిని కుజ శుక్రులు ఇద్దరు పరస్పర వీక్షణ పొంది ఉన్నారు. ఎట్ ఏ టైం ఇక్కడ బుధుడు కూడా ఉన్నారు. బుధ నక్షత్రంలోనే గురుడు ఉన్నారు వీరికి. మరి బుధుడు తృతీయాధిపతి, షష్టాధిపతి. ఈ లగ్నానికి యోగకారకుడు కానప్పటికీ బుధ నక్షత్రంలో ఉన్నారు గురుడు. లగ్నాధిపతి గురుణ్ణి చూస్తూ ఉన్నారు. లగ్న ద్వితీయాధిపతులు ఇద్దరు గురుణ్ణి చూస్తూ ఉన్నారు కాబట్టి గురు మహర్దశ కూడా యోగాన్ని ఇస్తుంది. వీరికి ధైర్య సాహసాలు చాలా ఎక్కువే. ఏ పనైనా సులువుగా చేసుకుంటారు. మాట చాతుర్యం ఉంటుంది. అట్లాగే ఎలాంటిదైనా జయించగలుగుతారు. చూడండి, శత్రు రుణ రోగ స్థానాధిపతిని కానీ గురుడు చూస్తూ ఉంటే ఎలాంటి భయము, అవసరము అనేది ఉండదు. మరి గురుడు వక్రం కదండి, ఇబ్బందులు ఉంటాయా? ఉండవు. శుభగ్రహాలు వక్రించి ఉంటే ఇబ్బంది అయితే ఏముండవు. అందులోని కర్కాటక రాశిలో ఉన్నారు. ఏదైనా గ్రహాలు కర్కాటక సింహరాశుల్లో ఉంటే అది వక్రత్వం పొందిన ఇబ్బంది ఉండదు. ఎందుకండి, చంద్రుడికి రవి నేరుగా వారు సంచరిస్తూ ఉంటారు. వారు వక్రత్వం పొందరు. వారికి వక్రం అనేది ఉండదు. ఎవరికి? చంద్ర రవులకి. మిగతా గ్రహాలన్నీ రాహుకేతువులు ఎలాగా వక్రగమనంలో నడుస్తూ ఉంటారు. మిగతా గ్రహాలన్నీ సంవత్సరంలో ఏదో ఒక టైంలో వక్రిస్తూ ఉంటారు. ఒక రవిచంద్రులు ఇద్దరే వక్రించరు. అట్లాంటిది గురుడు చంద్రరాశిలో వక్రించి ఉన్నప్పటికీ ఇబ్బంది అనేది లేదు. లగ్నాధిపతి గురుని చూస్తున్నారు. భాగ్యాధిపతి లగ్నాధిపతిని చూస్తున్నారు. ద్వితీయాధిపతి గురుని చూస్తున్నారు. భాగ్యాధిపతి ద్వితీయాధిపతిని చూస్తున్నారు. ఇన్ని గ్రహాల కాంబినేషన్ వీళ్ళకి ఉంది. వీరు మంచి విద్య, మంచి ఉద్యోగము అన్నీ చేస్తారు. అన్ని రకాల ఉంటుంది. కాకపోతే కొంచెం దుడుకుతనం, కోపం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో చూసుకుంటే మంచిది. వీరికి ఆకస్మిక ధనయోగాలు అనేది జీవితంలో ఉంటూనే ఉంటాయి. మరి
మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.